Good morning, children. Good morning, sir. Today we learning the word is this. This అనే వర్డ్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. అదే విధంగా దట్ THAT దట్ అనే వర్డ్ కూడా తెలుసుకోబోతున్నాము. అంటే ఈ దట్ దిస్ అనేటివి ఎప్పుడు మనం ఉపయోగించాలా, ఆ ఉపయోగించడము ఏ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలా అనేది గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ చూడండి, దిస్. ఏదైనా ఒక థింగ్, ఒక వస్తువు ఒకటే ఉన్నప్పుడు మనము దిస్ అని ఉపయోగించాలా, అది ఇక్కడ ఉన్నప్పుడు, దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలా. దిస్ ఈజ్ ఏ పెన్. దిస్ ఈజ్ ఏ పెన్. సింగులర్ రావాలి. సింగులర్ వచ్చినప్పుడు మనకేం రావాలి? ఈజ్ రావాలి. ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి, మన దగ్గర ఉంది కాబట్టి మనకు ఏం రావాలి? అక్కడ దిస్ రావాలి. అప్పుడు సరిపోతుందా? దిస్ ఈజ్ ఏ పెన్. దిస్ అనే దాన్ని ఏదైనా ఒక వస్తువు సింగులర్ గా ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఓకేనా? ఆ సింగులర్ గా ఉన్నప్పుడు ఈజ్ మాత్రమే ఉపయోగించాలి. అది మన దగ్గరే ఉండాలి, మనకు దగ్గరగా ఉండాలి, ఇది అనేటట్టు ఉండాలి. ఇది ఒక పెన్ను అని అర్థం వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఏ పెన్. అలాంటి పని చెప్పండి. దిస్ ఈజ్ ఏ పెన్సిల్. PENCIL పెన్సిల్. వెరీ గుడ్. మళ్ళా చెప్పండి. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. వెరీ గుడ్. FLOWER ఫ్లవర్. వెరీ గుడ్. ఇంకొకటి చెప్పండి. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఏ బుక్. ఇలాంటి పదాలు మనము తయారు చేసుకోవచ్చు. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, దిస్ అని అంటే ఇక్కడ ఉండాల, ఇది అని మనం చెప్పేటట్టు ఉండాల. సింగులర్ వస్తుంది, ఇక్కడ వస్తువు ఏమొస్తుంది? ఒకటే వస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఈజ్ ఉపయోగించాల. దిస్ ఈజ్ ఏ బుక్. చాలా వస్తువులు ప్లూరల్ ఉన్నప్పుడు దిస్ అని ఉపయోగించకూడదు. దానికి కూడా నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ వర్డ్ లో మన వర్డ్స్ లో తెలుసుకున్నాం. ఇవి దిస్ అనే దానికి సంబంధించినవి. నెక్స్ట్ దట్. దట్ అంటే అది. ఓకేనా? అది అక్కడ ఉంది కాబట్టి దట్ అవ్వాలి. దట్ ఈజ్ ఏ బాక్స్. చూడండి, దట్ THAT దట్ ఈజ్ ఏ బాక్స్. అది ఒక బాక్స్. అది అక్కడ ఉంది కాబట్టి మనం ఏమనాలి? దట్ అని ఉపయోగించాలి. ఓకేనా? ఇక్కడ కూడా ఏముంది? సింగులరే ఉంది. మనం సింగులర్ ఉంటే ఏం రావాలి? ఈజ్ రావాలి. మనకి ఏం ఉపయోగించాలి? దట్ ఉపయోగించాలి. దట్ ఈజ్ ఏ బాక్స్. దట్ ఈజ్ ఏ ఫ్లవర్. దట్ ఈజ్ ఏ పెన్. దట్ ఈజ్ ఏ పెన్సిల్. ఎక్కడుంది అది? అది. ఇది అంటే దిస్, అది అంటే దట్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అదేవిధంగా సింగులర్ ఉండాలా, ఈజ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు దట్ కి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలను, కొన్ని సెంటెన్సెస్ మీరు చెప్పండి. దట్ ఈస్ ఏ బుక్. వెరీ గుడ్, సరిపోతుంది. దట్ THAT దట్ ఈజ్ ఏ బుక్. బుక్. వెరీ గుడ్. నెక్స్ట్ దట్ ఈజ్ ఏ పెన్. వెరీ గుడ్. నెక్స్ట్ దట్ ఈజ్ స్కూలా? అది ఒక స్కూల్. SCHOOL స్కూల్. దట్ ఈజ్ ఏ స్కూల్. అది ఒక పాఠశాల. అది ఒక పెన్ను. అది ఒక బుక్. అది సింగులరే ఉండాలి. దట్ రావాలా. అదే దూరంగా ఉండాలా. అది అని మనం సంబోధించేటట్టు ఉండాలా. దిస్ అంటే ఇది అని సంబోధించేటట్టు ఉండాలా. సింగులరే ఉండాలా. ఈజ్ రావాలి. దీంట్లో రెండిట్లో కూడా సింగులర్ గా ఉండాల, ఏకవచనం ఉండాల. ఇక్కడ దిస్, ఇక్కడ దట్. ఈజ్ మాత్రము అలాగే వస్తుంది. ఓకేనా? అలాగే చూడండి, మనకు దీస్ THESE దీస్. అలాగే THO
THOSE దోస్. దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. దీస్ గాని దోస్ అనే వర్డ్స్ ను మనము ప్లూరల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ప్లూరల్ అంటే ఏమా బహువచనానికి సంబంధించినటువంటి థింగ్స్ ఉన్నప్పుడు, వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే మనము దీస్ అనే వర్డ్ను, దోస్ అనే వర్డ్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను చూడండి. దీస్ ఆర్ THESE దీస్ ఆర్ ఫ్లవర్స్. FLOWERS. ఇక్కడ ఫ్లవర్స్ అని వచ్చింది, అది ప్లూరల్ వస్తువే కదా, పూలు. ఓకేనా. దీస్ అంటే ఇవి, దీస్ ఆర్ ఫ్లవర్స్. ఏదైనా ఒక వర్డ్ లో ఇక్కడ ఫ్లవర్స్ అని వస్తే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆర్ రావాలి. దీస్ ఆర్ ఫ్లవర్స్. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? చూడండి, దీస్ అనే వర్డ్ను మనము ఉపయోగించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులు చాలా అయి ఉండాలి. అర్థమైందా? ప్లూరల్ వస్తువులు అయి ఉండాలి. అందుకే దీస్ ఆర్ ఫ్లవర్స్ అని వచ్చింది. ఓకేనా. ఇలాంటి వర్డ్స్ దీస్ కి సంబంధించి చెప్పండి. దీస్ THESE దీస్ ఆర్ బుక్స్. వెరీ గుడ్. బుక్స్ BOOKS బుక్స్. ఈ పుస్తకాలు సరిపోతుంది. వెరీ గుడ్. ఎందుకు ఇక్కడ మనకి ఎస్ వస్తాను, బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి, ఆర్ ఉపయోగించినాము, దీస్ అని వచ్చింది. సో దీస్ ఆర్ బుక్స్ అని సరిపోతుంది. వెరీ గుడ్. అలాగే దోస్ అవి. దోస్ అనే దాన్ని చూడండి, నేను రాస్తాను. దోస్ THOSE దోస్. ARE పెన్స్. PENS పెన్స్. అవి పెన్నులు, కలములు. కాబట్టి ఎక్కడన్నా కానీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ప్లూరల్ వస్తా ఉంటే దీస్ దోస్ ఖచ్చితంగా ప్లూరల్స్ రావాలి, ఆర్ రావాలి, సెంటెన్స్ పూర్తి చేయాలి. దీస్ ఆర్ ఫ్లవర్స్, దోస్ ఆర్ పెన్స్. మీరు పై తరగతులకు పోయే కొద్దీ ఇలాంటివి చాలా తెలుసుకోవచ్చు. మనము ఫండమెంటల్స్ ప్రకారము ఇక్కడ ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా పై తరగతులకు పోతే మీకు ఈ దీంతో కూడా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి కూడా మనము వాటి యొక్క ఫండమెంటల్స్ అన్ని మనం తెలుసుకుంటే మిగిలినవన్నీ పై తరగతుల్లో తెలుసుకోవచ్చు. ఓకేనా. చూడండి, దీస్ ఆర్ పెన్స్. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. These are schools. These are schools. SCHOOLS schools. Those are schools. అవన్నీ పాఠశాలలే. అవన్నీ ఏంటి అమ్మా? పాఠశాల వరుసగా ఉన్నాయి. పాఠశాల వరుసగా ఉన్నాయి. మరి ఆ రోడ్ అంతా పాఠశాలలే. సో ఇలాంటి దోస్ THOSE దోస్ ఆర్ ARER పెన్సిల్స్ PENCILS పెన్సిల్స్. అవేంటివి? పెన్సిల్స్. సో మనం ఏమి ఉపయోగిస్తున్నాము? దీస్ ఆర్ పెన్సిల్స్. ప్లూరల్ దీస్, దోస్ ఆర్ పెన్సిల్స్. ఇలా మనము ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు మనము థింగ్స్ ను ఉపయోగించి మీరు యాక్టివిటీ రూపంలో మీరు ఎవరైనా ఒకరు చెప్పాలి. ఓకేనా. దిస్ కు సంబంధించినటువంటివి మనము సింగులర్ గానే ఉపయోగించాలి, దట్ కు సంబంధించింది కూడా సింగులర్ గానే ఉపయోగించాలి. అదే చూడండి, దోస్ కు ప్లూరల్ ఉండాలి, దోస్ కూడా, దీస్ కు, దోస్ కు రెండింటికి కూడా ప్లూరల్ వస్తువులు ఉండాలి, థింగ్స్ ఉండాలి. ఓకేనా. దిస్ కు సంబంధించినటువంటిది చెప్పు. This is a pencil. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఎ పెన్సిల్. కరెక్ట్ అమ్మా? ఎందుకమ్మా? దిస్ ఈజ్ ఎ సింగులర్ ఉంది, ఒకటే ఉంది. దిస్ కు ఈ పాప దగ్గరే ఉంది కాబట్టి దిస్ అని ఉపయోగిస్తాం. దూరంగా ఉందంటే దట్ అని ఉపయోగిస్తాం. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఎ పెన్సిల్. వెరీ గుడ్. This is a pen. దిస్ ఈజ్ ఎ పెన్. సరిపోతుందా?
గుడ్డా సెంటెన్స్ కరెక్టా వెరీ గుడ్ This is a box. దిస్ ఈజ్ ఏ బాక్స్ కరెక్టా ఎస్ This is a flower. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ వెరీ గుడ్ సిడౌన్ ఎనా ఇప్పుడు నేను చూపిస్తా అది నువ్వు చెప్పు ఓకేటా వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దిస్ That is a scale. వెరీ గుడ్ నీకు దట్ అవుతుంది నాకు దిస్ అవుతుంది వాట్ ఈస్ దిస్ That is a scale. వెరీ గుడ్ వాట్ ఈస్ దిస్ That is a book. వెరీ గుడ్ ఎందుకు ఆ పాపకు దూరంగా ఉంది కాబట్టి దట్ అనాలి నాకు దగ్గరగా ఉంది కాబట్టి నేనేమనాలి దిస్ అనాలి సరిపోతుందా వెరీ గుడ్ మీకు బాగా అర్థమైంది ఆర్ యు అండర్స్టాండ్ ఎస్ ఓకే నెక్స్ట్ అలాంటి సెంటెన్సెస్ మీరు ఇప్పుడు ఉపయోగించాలి దీస్ దోస్ ఇలాంటి ఈ పదం వచ్చినప్పుడు మనకి ఏముండాలి ప్లూరల్ ఉండాలి ఇప్పుడు మనం సింగిల్ ఒక వస్తువునే చూపించాము ఒక సింగిల్ చూపించాము ఇప్పుడు ఏం చూపించాలా వన్ కన్నా ఎక్కువ ఉండాలమ్మా చాలా ఉండాలి వస్తువు దాన్ని మనము తెలుగులో బహువచనము అంటాము ఓకేనా ఈ బహువచనం అనేది బహువచన వస్తువులను ఎప్పుడు ఉపయోగిస్తాము దీస్ కు దోస్ కు ఉపయోగిస్తాము చెప్పమా దీస్ అనే సెంటెన్స్ రావాలి దీస్ అనే వర్డ్ రావాలి దానికి ప్లూరల్ సంబంధించినటువంటి థింగ్స్ ఉండాలి ఓకే అమ్మా చెప్పు These are pencils. దీస్ ఆర్ పెన్సిల్స్ కరెక్ట్ అమ్మా ఎందుకమ్మా దీస్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ప్లూరల్ సంబంధించినటువంటి థింగ్స్ ను ఉపయోగిస్తున్నాం వస్తువులను ఉపయోగిస్తున్నాం సో మనము దీస్ ఆర్ పెన్సిల్స్ అనొచ్చా వెరీ గుడ్ సిట్ యూ కమ్ నో ప్రాబ్లం These are pens. దీస్ ఆర్ పెన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి సో దీస్ అంటే ఇక్కడే ఉన్నాయి ఇవి అంటుంది కాబట్టి దీస్ ఆర్ పెన్స్ సరిపోతుందా అక్కడ ఏమో ఉపయోగిస్తాను మధ్యలో ఆర్ అని వస్తాంగా ఆర్ అని ఖచ్చితంగా రావాలి ఎందుకు ప్లూరల్ కాబట్టి సింగులర్ ఉంటే ఏం రావాలి ఈజ్ రావాలి అర్థమైందా వెరీ గుడ్ These are boxes. దీస్ ఆర్ బాక్సెస్ చూడండి దీస్ ఆర్ బాక్సెస్ అంటూ ఉంది కాబట్టి ఇక్కడ బాక్స్ సింగులర్ లేవు ప్లూరల్ ఉంది దీస్ సరిపోతుందా వెరీ గుడ్ నెక్స్ట్ యూ కమ్ బాయ్ These are flowers. వెరీ గుడ్ దీస్ ఆర్ ఫ్లవర్స్ దిస్ ఇస్ వన్ ఆర్ టూ ఫ్లవర్స్ వెరీ గుడ్ కాబట్టి ఫ్లవర్స్ అనొచ్చు సింగులర్ కాదు ప్లూరల్ కాబట్టి ఫ్లవర్స్ అనొచ్చు వెరీ గుడ్ గో యూ కమ్ These are books. దీస్ ఆర్ బుక్స్ ఇవి ఏవి బుక్స్ కాబట్టి మనం ఏమన్నా దీస్ ఆర్ బుక్స్ మనము దీస్ అంటున్నాము ఆర్ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాము అదేవిధంగా ప్లూరల్ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాము బుక్స్ అని మనము చెప్తున్నాం కాబట్టి దీస్ ఆర్ బుక్స్ సరిపోతుంది నేను చూపిస్తాను కొన్ని వస్తువులు అది మీరు అక్కడి నుంచి చెప్పాలి అర్థమైందా వెరీ గుడ్ కమ్ ఎందుకు ఇవి నా దగ్గర ఉంటాయి ఇవి నువ్వు దూరం నుంచి చెప్తావు అవి అని సంబోధిస్తావు దోస్ అని సంబోధించాలి కానీ నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ప్లూరల్ అయి ఉంటుంది అర్థం చేసుకోవాలా ఓకేనా Those are scales. దోస్ ఆర్ స్కేల్స్ ఎందుకు ఇక్కడ ఏమున్నాయి ప్లూరల్ వస్తువులు ఉన్నాయి స్కేల్స్ ఒకటే ఉంటే దట్ రావాలి ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి ప్లూరల్ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఏం చెప్పాలి Those are scales. వెరీ గుడ్ దోస్ ఆర్ స్కేల్స్ Those are pencils. Those are pens. What are these? Those are pencils. What is this? Those are pens.
నో 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 నో. That is a pen. వెరీ గుడ్. మీరు ట్రాక్ లెక్క రావడానికి కన్ఫ్యూజ్ అవుతాను. కన్ఫ్యూజ్ కానవసరం లేదు. వాట్ ఈస్ దిస్? సే. That is a pen. వెరీ గుడ్. దట్ ఈస్ ఎ పెన్. వాట్ ఈస్ దిస్? That is a scale. వెరీ గుడ్. వాట్ ఆర్ దీస్? వాట్ ఆర్ దీస్ అంటున్నా. వాట్ ఆర్ ఉపయోగిస్తాడా? వాట్ ఆర్ దీస్ అంటున్నా. నా దగ్గర ఉన్నాయి ఇవి అంటున్నా. Those are scales. దోస్ ఆర్ స్కేల్స్. వెరీ వెరీ గుడ్. ఇలాగా మీరు కొన్ని సెంటెన్సెస్ ను ఇంటి దగ్గర రాస్తే, హోంవర్క్ లో రాస్తే మీకు చాలా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినట్లుగానే మీరు రేపు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసుకో వచ్చేటప్పుడు ఒక్కొక్క వర్డ్ సంబంధించినటువంటి 10 వర్డ్స్ రాయాలి. దిస్ కు సంబంధించినటువంటి 10 వర్డ్స్, దట్ కు సంబంధించినటువంటి సెంటెన్సెస్ 10 రాయాలి. దీస్ కూడా 10 సెంటెన్సెస్ రాసుకొని హోంవర్క్ లో మీరు రాసుకొని రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.